మీ పిల్లల అల్లరిని కంట్రోల్ చేయడానికి మొబైల్ను వాళ్ళ చేతికిస్తున్నారా? మారం చేయకుండా అన్నం తినాలంటే లంచంగా వారి చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారా? యూట్యూబ్ ఆన్ చేసి ఏ చిట్టి చిలకమ్మో బేబీ షార్క్ సాంగో పెట్టేసి పిల్లల ఫోన్లో తలకాయలు పెట్టేలా చేసే బ్యాచ్లో మీరు ఉన్నారా? చిన్నారులను బుజ్జగించడానికి ఇన్స్టెంట్ మంత్రంలా మొబైల్ను వాడేస్తున్న పేరెంట్స్కే ఈ వార్నింగ్. మీ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి, లేకపోతే అది వారి ఎదుగుదల మీద, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నాయి అధ్యయనాలు. సోషల్ మీడియాకు బానిసలుగా మారడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగిపోయి విచక్షణ కోల్పోతున్నారని హెచ్చరిస్తున్నాయి. అందుకే తమ దేశంలో పిల్లల్ని సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ చేస్తామంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని. స్టెప్పులు అదరగొట్టేసింది కదా ఈ పాప. పైగా చూడటానికి చాలా క్యూట్గా కూడా ఉంది. ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్. సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి చాలా మందికి ఈమె డాన్స్ వీడియోలు పరిచయమే. ఏం చదువుతుందో ఎప్పుడు చదువుతుందో కానీ గ్యాప్ లేకుండా డాన్స్ వీడియోలు మాత్రం పోస్ట్ చేస్తూనే ఉంటుంది. దాదాపు 90,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకు. చిన్న సైజ్ సెలబ్రిటీ అంటూ అందరూ ఎత్తేస్తుంటారు. ఆన్లైన్లో వైరల్ కావడం కోసం ఓ కన్నతల్లి చేసిన రిస్కీ స్టంట్ ఇది. ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. నీళ్లబావి గోడ మీద కూర్చొని చిన్నారిని ఒక్క చేత్తో పట్టుకుని చేసిన ఈ ఫీట్లు చూసి అందరూ ఆమెని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తున్నారు. సోషల్ మీడియా 2 సైడ్ షేడ్స్ ఇవి. పొద్దున్న లేచింది మొదలు తిన్నామా, తాగామా, హ్యాపీగా ఉన్నామా, బాధలో ఉన్నామా, మ్యాటర్ ఏదైనా వెంటనే ఆన్లైన్లో పోస్ట్ చేయాల్సిందే. లేకపోతే కాళ్ళు చేతులు కొట్టేసిన ఫీలింగ్. పెట్టిన పోస్ట్కు లైక్స్ చూసుకుని హమ్మయ్య అనుకోవడం. తెలియకుండానే అంతగా బానిసలైపోతున్నారు సోషల్ మీడియాకు. వాటిని చూడకుండా క్షణం కూడా గడపలేనంత వీక్నెస్గా మార్చేశాయి ఆ యాప్లు. కాస్తో కూస్తో విచక్షణ ఉండి మంచి చెడు అర్థం చేసుకోగల పెద్దవారి పరిస్థితి ఇలా ఉంటే ఇక వేటికైనా ఇట్టే ఆకర్షితులయ్యే చిన్నారుల మానసిక సంగతేంటి? అందుకే తమ దేశంలో పేరెంట్స్ వారి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే అంటున్నారు ఆస్ట్రేలియా పీఎం. ఆస్ట్రేలియా చట్టం తేవడానికి రెడీ అవుతుంది. ఫ్రాన్స్ ఆల్రెడీ బిల్లు పాస్ చేసేసి పిల్లల ప్రైవసీని కాపాడాల్సింది పేరెంట్సేనని స్పష్టం చేసింది. ప్రోగ్రెసివ్గా ఉన్న దేశాలన్నింటిలో పిల్లలు సోషల్ మీడియా వాడకంపై అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. మరి మన దేశంలో పరిస్థితేంటి? చట్టాలు చేస్తామంటూ ఏళ్ల తరబడి చెబుతున్న మాటలు శాసనాలుగా ఎప్పుడు మారాలి? ఇంకెప్పుడు అమల్లోకి రావాలి? అసలు ప్రభుత్వాల కన్నా ముందు పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రీల్స్, మీమ్స్, ట్రోల్స్ అంటూ విపరీతమైన కంటెంట్. కొన్ని నవ్విస్తాయి, సమాచారాన్ని అందించేవి ఇంకొన్ని, నెగటివిటీని స్ప్రెడ్ చేసేవి మరికొన్ని. యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా ఇలా ఫేమస్ ప్లాట్ఫామ్స్ అన్నీ యూజర్స్ను పెంచుకోవడానికి రకరకాల యాప్స్ను రిలీజ్ చేసి కంటెంట్ కోసం సబ్స్క్రైబర్తో రకరకాల విన్యాసాలు చేయిస్తున్నాయి. అవి వైరల్ అయ్యి క్రేజ్ వస్తుండటంతో ఒకరిని చూసి మరొకరు తమకు తెలియకుండానే వాటి ట్రాప్లో పడి డ్రగ్ అడిక్ట్స్ కన్నా ఘోరంగా తయారవుతున్నారు. అర్బన్ ఏరియాస్లో ఉంటున్న తల్లిదండ్రులైతే తమ పిల్లలు సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. కనీసం 200-300 లైక్స్ వస్తేనే నన్ను ఇష్టపడినట్టు, లేదంటే నేనంటే ఎవరికీ ఇష్టం లేనట్టే. నా ఫోటోలను నేనే ఎడిట్ చేసుకుంటా, అవి అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటా. మా అమ్మ స్నాప్చాట్లో నా ఫోటోలు పెడుతుంటుంది, కానీ నాకది ఇష్టముండదు. సోషల్ మీడియాలో నేను ఒక అందమైన అమ్మాయిని చూసా, ఆమెకున్నవన్నీ నాకు కావాలనిపిస్తుంది. ఆమెలా తయారు కావడమే నా లక్ష్యం. ఈ మాటలు చెప్పింది 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు. ఆ పసి మెదడు మీద సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా, ఇంకెంత నెగిటివ్గా ఉందో చెప్పడానికి ఈ మాటలు చిన్న ఉదాహరణలు మాత్రమే. వాస్తవంలో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. తల్లిదండ్రులను చూసి పిల్లలు ప్రభావితమవుతున్నారా? పిల్లల కోసం పేరెంట్స్ సోషల్ మీడియాను అలవాటు చేశారా అంటే 2 రకాలుగా ఉన్నాయి సమాధానాలు. 2000 ఎరా వరకు కూడా స్కూల్స్లో పిల్లలు కొట్టుకుంటుంటే అది చిన్న పిల్లల గొడవలాగుండేది. జెన్ జెడ్కి వచ్చేసరికి బుల్లీయింగ్ అంటూ సీరియస్ నేమ్స్ వచ్చేశాయి. పేరెంట్స్ అప్లోడ్ చేసిన వీడియోలు చూసి ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటున్నారు పిల్లలు. ఓవైపు పేరెంట్స్ గారాబం, మరోవైపు తమ వీడియోలకు లైక్స్ రాలేదన్న ఒత్తిడి. లేకపోతే వాటిని చూసి
తమని అందరి ముందు కామెంట్స్ చేస్తున్నారనే కోపంతో విచక్షణ కోల్పోతున్నారు చిన్నారులు, టీనేజర్లు. సోషల్ మీడియా కారణంగా మెంటల్ బ్యాలెన్స్ తప్పి డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో స్కూల్స్లో విద్యార్థులు కాల్పులకు తెగబడడానికి ఇలాంటి మానసిక సమస్యలే కారణం. డీప్గా వెళ్లే కొద్దీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సోషల్ మీడియా ప్రభావం భయంకరంగా ఉంటుంది ఇలాంటి ఘటనల్లో. అసలే తెలిసిన వారిని కూడా నమ్మలేని రోజులివి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ బతికే కాలంలో ఉన్నాం. అలాంటిది ముక్కు మొహం తెలియని ఎవరి కోసమో తమ పిల్లల యాక్టివిటీని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు పేరెంట్స్. చిన్నారుల పేరుతో ఆన్లైన్లో పేజీలు క్రియేట్ చేసి మరి పసివారి అమాయకత్వాన్ని చంపేస్తున్నారు. లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ కోసం దిగజారిపోతూ పిల్లల భవిష్యత్ దెబ్బతీస్తున్నారు. పేరెంట్స్ బ్రెయిన్ వాష్ తో లైక్సే ప్రపంచం అనుకుంటున్న పిల్లలు సైతం తమ వీడియోలకు ఎక్స్పెక్ట్ చేసినన్ని లైక్స్ రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. బేబీ షార్క్ పాట వినిపిస్తే చాలు ఒళ్లంతా తిప్పుతూ డాన్సులు వేసేస్తుంటారు పిల్లలు. వాళ్లు ఎలా మెలికలు తిరుగుతుంటే తెగ సంబరపడుతుంటారు పేరెంట్స్. కానీ తెలియకుండానే తామే తమ చిన్నారులను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేస్తున్నామని గుర్తించడం లేదు. అంతేనా, టిక్ టాక్స్, రీల్స్ అంటూ చిన్నారుల వీడియోలు అప్లోడ్ చేస్తూ లైక్స్, షేర్స్ చూసి ఆనందిస్తున్నారే తప్ప తమ పిల్లలకు ప్రైవసీ లేకుండా చేసి వారిని ప్రపంచం ముందు నిలబెట్టేస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ ఇలా షేర్ అయిన ఫోటోస్, వీడియోలు చైల్డ్ ఫోర్నోగ్రఫీ మాఫియా చేతుల్లోకి వెళుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? చైల్డ్ ఫోర్నోగ్రఫీ కోసం ఆన్లైన్ నుంచి ట్రేడ్ అయిన 50% ఫోటోలు తల్లిదండ్రులు పోస్ట్ చేసేవే. చిన్నారుల ఫోటోలు సేకరించే ఇలాంటి మాఫియాలు మీ పిల్లల జీవితాల్ని ఎంత డేంజర్లో పడేస్తున్నాయో మీకు ఊహకు కూడా అందదు. ఎక్కడో ప్యారిస్ కంట్రీస్ దాకా మొన్న మన దగ్గరే పెద్ద ఇష్యూ అయింది కదా. ఇన్ఫ్లుయెన్సర్లమని చెప్పుకునే కొంతమంది తెలుగు యూట్యూబర్లు తండ్రి కూతురు బంధం గురించి ఎంత వెకిలిగా, సమాజం సిగ్గుపడేలా మాట్లాడారో, ఆ వీడియోలు షేర్ చేస్తూ ఎంత రాక్షసానందం పొందారో అది చూసి సోషల్ మీడియా ప్రపంచం చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయిందంటూ హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశారు. మీ చిన్నారుల ఫోటోలు, వీడియోలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లల వివరాలు దయచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. కొన్ని మృగాలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. వాళ్ల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉందంటూ సుతిమెత్తటి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు సాయి ధరమ్. అలా మాట్లాడిన వారిలో ఒకరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో పిల్లల ప్రైవసీని సేఫ్గా ఉంచడానికి ఫ్రాన్స్లో చట్టాలున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లల ఫోటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడాన్ని బ్యాన్ చేసింది. ఇందుకోసం ఏకంగా ఓ చట్టాన్నే రూపొందించింది ఫ్రాన్స్ అసెంబ్లీ. పిల్లల ప్రైవసీ ప్రొటెక్షన్ తల్లిదండ్రుల బాధ్యతలో ఒకటని స్పష్టం చేసింది ఆ బిల్లు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పేరెంట్స్ జైలుకి పోవడమే. అంతేకాదు, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఎర్నింగ్ చేస్తుంటే ఆ సంపాదన మీద పేరెంట్స్కు ఎలాంటి అధికారం ఉండదు. ఆస్ట్రేలియా కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. సోషల్ మీడియా వాడాలంటే ఏజ్ లిమిట్ తప్పనిసరిని చట్టం తెస్తుంది. దురదృష్టం కొద్దీ మన దేశంలో వీటి మీద కనీస చర్చ కూడా జరగట్లేదు. ఆల్రెడీ సోషల్ మీడియా పెద్దవారి నిద్ర, మెంటల్ హెల్త్ మీద బాగానే ప్రభావం చూపిస్తుంది. మీరు గంటలు ఫోన్లు చూస్తూ చిన్నారులను కంట్రోల్ చేస్తా అంటే కుదరదు. మొబైల్, ల్యాప్టాప్స్ లో పిల్లలు ఏం చూస్తున్నారో కంటెంట్ మీద ఒక కన్నేసి ఉంచాలి. రాంగ్ తో పిల్లలు లాగిన్ కాకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ దే. లేకపోతే ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఆ సుడిగుండంలో మీ చిన్నారి చిక్కుకోకముందే అలర్ట్ కావాలి. డ్రగ్స్ కు బానిసలైతే డి అడిక్షన్ సెంటర్స్ లో జాయిన్ చేసి కొంతకాలం ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటారనే ఆశలుంటాయేమో కానీ సోషల్ మీడియా బానిసత్వాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డి అడిక్షన్ సెంటర్స్ ఇంకా రాలేదు.